కంక్లూడ్ చేస్తూ ఏపీ రాజకీయాల్ని మనం చాలా సిమిలర్గా పోలుస్తూ ఉంటాం తమిళనాడు రాజకీయాలకి. మోస్ట్లీ ఏపీ రాజకీయాలు చూసుకున్నా, తమిళనాడు రాజకీయాలు చూసుకున్నా ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ మనకి ఇవన్నీ చూసినా కూడా చాలా సిమిలర్గా నడుస్తూ ఉంటాయి. తాజాగా అక్కడ టీవీకే పేరుతో విజయ్ మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆయన చాలా సంచలనంగా మారుతున్నాడు. రేపు 2026 ఎన్నికలు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ తీసుకోబోతున్నాడు. ఏంటి అక్కడ ఏమన్నా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన కూడా ఒక స్టాండ్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పార్టీలకి భిన్నంగా ఆయన నడవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా మనం చూస్తూ వచ్చాము, ఇక్కడ జగన్కి సపోర్ట్ చేశాడు, చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఏముంటుంది తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తున్నప్పుడు? తమిళనాడు రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం ఏంటంటే స్టార్ పర్సనాలిటీస్గా పునాది పురుషులుగా ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కరుణానిధి గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వీళ్ళిద్దరూ పెద్దలు. తమిళనాడుకి పెద్దలు అంటే పార్టీలు వేరైనా తమిళనాడు పెద్దలు అంటే జయలలిత గారు ఒక సెక్షన్ కి, కరుణానిధి ఒక సెక్షన్. ఇద్దరు చనిపోయినారు, లేరు. ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి పెద్ద ఎవరు అంటే ఓల్డ్గా స్టాలిన్ గారు. రెండోది ఏఐడిఎంకే పరిస్థితి. ఏఐడిఎంకే బలమైన క్యాడరు, బలమైన ఓటింగ్, కానీ బలమైన లీడర్ లేడు. ఇది ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి తమిళనాడులో కొత్త రాజకీయాలకు అవకాశం వస్తా ఉంది. అయితే విజయ్ గారికి మాస్ యూత్ ఫాలోయింగ్ అనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఈ అట్రాక్ట్ అయిన యూత్ అంతా ఓటింగ్ గా మారతారా అనేది ఒక డౌట్. ఓటింగ్ గా మార్చే స్ట్రాటజీ ఏంటనేది. కానీ ఓటింగ్ గా పెద్ద ఎత్తున మారితే ఎవరు మునిగిపోతారు? పాయింట్ ఏంటంటే స్టాలిన్ గారి నాయకత్వంలో డిఎంకేని, ఏఐడిఎంకేని రెండింటిని కొట్టేసి ఆయన రావాలి. కానీ ఇక్కడ స్టాలిన్ గారి నాయకత్వంలో పార్టీ ఓడొచ్చు, గెలవచ్చు, కానీ ఆ పార్టీ స్ట్రాంగ్ పార్టీ. ఈరోజు కూడా స్టాలిన్ ఒక పర్సనాలిటీ ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఏ మేరకు ఉదయనిధి స్టాలిన్ గారు అవుతాడో చెప్పలేం, కానీ బట్ స్ట్రాంగ్ పార్టీగా అది ఉంది, ఓడొచ్చు, గెలవచ్చు. కానీ ఏఐడిఎంకే జీరో కాలేదు, ఆ పార్టీ కూడా బలంగా ఉంది. మొన్న కూడా జస్ట్ ఓడిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏఐడిఎంకేని కాదని విజయ్ గెలుస్తాడా? ఆయన్ని ఓడించి ఇది కాదని గెలుస్తాడా? లేదా గణనీయమైన ఓట్లు తీసుకొచ్చి ఏఐడిఎంకేనో డిఎంకేనో కొంపకొల్లేరా చేస్తాడా? అంటే కొన్ని సందర్భాల్లో ఒక 10% వచ్చేసింది, ఎవరో ఒకరు ఓడిపోతారు. నేను గెలవకపోవచ్చు, ఎవరో ఒకరు పోవడానికి నేను కారణం అవుతా. రాష్ట్రంలో జరిగే పరిణామాలు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పతనం కావడానికి ఈయన ఉపయోగపడతాడా? ఇద్దరిని ఓడించేసి ప్రత్యామ్నాయం అవుతాడా అన్నప్పుడు నేను అనుకుంటుంది ఇద్దరిని ఓడించేసి ఈయన ముఖ్యమంత్రి అవడం అనే పరిస్థితి అయితే నాకు తమిళనాడులో కనపడలేదు. బట్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా ఏఐడిఎంకే జీరో అయితే తప్ప, డిఎంకే జీరో కాదు, డిఎంకేకి స్టాలిన్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి డిఎంకే అంటే అంతే, అదొక పార్టీ, తెలుగుదేశం లాగా ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీ. కాబట్టి డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది. ఏడిఎంకే జీరో అయితే తప్ప విజయ్ ఆల్టర్నేటివ్ కాలేడు. ఏడిఎంకే కూడా స్ట్రాంగ్ గా తన చేయగలిగిన తను చేసిందంటే డిఎంకేకి ఉపయోగపడుతుంది. ఏది జరుగుతుంది చెప్పలేదు, కానీ విజయ్ గారి చుట్టూ రాజకీయాలు అక్కడ నడుస్తున్నాయి. మీరు ప్రశాంత్ కిషోర్ వెళ్ళాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఏముంటాయంటే ప్రాథమికంగా ఆయనకున్న అభిమానాన్ని ఓటర్లుగా మార్చడం సాధ్యమా? ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీలు రెండు ఉన్నాయి. మీకు ఏడిఎంకేకి మనకు కనపడకపోవచ్చు, కానీ మీరు శ్రేణులు చాలా హోరాహోరీగా ఉంటారు తమిళనాడులో, కట్రోత్తుగా ఉంటారు. మీ పార్టీ పెళ్లిళ్ళు కూడా బాగుంది, పక్క పెళ్లికి బాగుంటారు. పెళ్లిళ్ళు కూడా డిఎంకే సభ్యుడి పెళ్లికి స్టాలిన్ ఫోటో, వీళ్ళ ఫోటోలు వేసుకునే చేసుకుంటారు. పెళ్లిళ్ళు కూడా రాజకీయం ఉంటాయి. అంత విడిపోయి ఉంటుంది తమిళనాడు సమాజం. కాబట్టి అట్లాంటి చోట్ల కేడర్ బేస్ లేని అభిమానుల బేసే ఉండేది విజయ్, కేడర్ బేస్ లేదు. కాబట్టి ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీకి ఇంకా రూపాంతరం చెందలేదు. కాబట్టి విజయ్ గారికి వస్తున్న ఇమేజ్ ని ఓటర్ల రూపంలో ఎట్ట మార్చాలనే తర్జనా భర్జనాల్లో బహుశా ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న ఒక దీంతో ఆయన తీసుకున్నట్టున్నాడు. ఖచ్చితంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. అది మొత్తం ఓటర్లుగా టర్న్ అవుతుందా, లేదా ఇద్దరులో ఎవరో ఒకరు ఓడిపోవడానికి దారి తీస్తుందా, ఇద్దరిని ఓడించి ఆయన వస్తాడు అనేది కొంత టైం తీసుకుంటే కానీ చెప్పలేదు. ఇక్కడ బీజేపీ ఆప్షన్ ఏమైనా చూడొచ్చా? బీజేపీ చాలా సైలెంట్ గా, ఎక్కడా కూడా బీజేపీ చేసే రాజకీయం అంతా కూడా మత రాజకీయం చేస్తూ ఉంటుంది. దాన్ని ఆయన చాలా సీరియస్గా కండెమ్ చేస్తున్నాడు, రాజకీయాలకు సంబంధించి, కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి. కానీ బీజేపీ మాత్రం చాలా ప్లాంటెడ్ క్రియేచర్గా విజయ్ని ఏమైనా పెట్టింది అనుకోవచ్చా? విజయ్ గారు వెనకాల బీజేపీ ఉందనే విమర్శలు అయితే ఉన్నాయి, దాంట్లో ఏం తేడా లేదు. అంటే ఉందని నేను అన్ను, ఉన్నాయి, ఆ విమర్శలు ఉన్నాయి. బీజేపీ అన్నట్టు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసేసారు. ఏడీఎంతో పరోక్షంగా స్నేహం చేసినారు, ప్రత్యక్షంగా స్నేహం చేసినారు, ఒంటరిగా ప్రయత్నం చేశారు, ఐఏఎస్ ఆఫీసర్ అధ్యక్షుగా పెట్టి అన్ని ప్రయోగాలు చేసేసారు. కానీ ఏ ప్రయోగంగా తమిళనాడులో సక్సెస్ కావట్లేదు బీజేపీ. కాబట్టి ఇప్పుడు విజయ్ గారు వచ్చారు కాబట్టి ఆయన సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఒక స్టడీ చేసేవన్నా ఆయనతో పొత్తు పెట్టుకుంటారా? అయితే విజయ్ గారు ఎటువంటి పరిస్థితి ఎలక్షన్ ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోడు. ఏఐడిఎంకే అనుభవం ఏంటి? నిజానికి ఏఐడిఎంకే లీడర్షిప్ మొత్తం బీజేపీ చేతిలో ఉన్నారు ఒకప్పుడు. అలాంటి ఏఐడిఎంకే కూడా అనుభవం ఏమొచ్చిందంటే
బహుశా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే 4 సీట్లు పెరుగుండేది. అవసరం గెలుచుంటామని అంచనాతో ఉండదు బీజేపీ వాళ్ళు, ఈ ఏఐడిఎంకే వాళ్ళు. కాబట్టి రేపు వాళ్ళు దూరం అయిపోయారు బీజేపీ. ఇప్పుడు విజయ్ గారు అనుభవం చూడడా, బీజేపీ వెనక నుంచి ఉన్నా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దానివల్ల అదనపు నష్టం మనకు అనే అభిప్రాయానికి ఆయన వస్తే ఖచ్చితంగా బీజేపీ కూడా ఆయనతో డైరెక్ట్ గా లేకుండా చూస్తుంది. కానీ బీజేపీ ఆయన గెలిచిపోతే ఆయన ప్రధాన శక్తిగా ఉంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ప్రయోగాలు చూసి సక్సెస్ అయినాడు అనుకోండి, సక్సెస్ మీన్స్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు, మంచి పోస్ట్ గా అప్పుడు కావాలంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం లేదో ఆలోచిస్తారు. కానీ వచ్చే ఎన్నికల వరకు బీజేపీతో పరోక్షంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ కారణంగా అది పోయింది అనుకో ఉండేది కూడా, అన్ని అవసరపోతాయి. కానీ ఏదైనా బీజేపీకి లాభం ఏంటంటే డిఎంకే, ఏఐడిఎంకే, విజయ్ పార్టీ, 3 పార్టీలు అనుకో ఎవరో ఒకరు మనతో వస్తారు గ్యారెంటీగా. బీజేపీ పోయిందేం లేదు కదా. కాబట్టి బీజేపీ దీన్ని జాగ్రత్తగా గమనిస్తుంటుంది. 27 అనుకుంటా బహుశా అసెంబ్లీ ఎన్నికలు, అది అయిపోయిన 26 అసెంబ్లీ ఉంది, అవును, మార్చి అప్పుడు. అది అయిపోయిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అసలు రూపం చూపిస్తారు. బీజేపీ చాలా కీలకం కదా, ఎందుకంటే తమిళనాడులో దెబ్బ కొట్టిన, ఆ తర్వాత నెక్స్ట్ బీహార్ ఉంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, ఈ 3 చాలా కీలకంగా ఉంది. ఇక్కడ ఏదన్నా తేడా కొట్టినా కూడా వాడు వెంటనే జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 28 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే 27 డిసెంబర్ 28 ఫిబ్రవరి ప్రాంతంలో రావాలి, అదే 2-3 నెలల డిఫరెన్స్ తప్ప, లేకపోతే సాధారణ ఎన్నికలే జరుగుతాయి. 29 జమిలీ ఎన్నికలకు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు 29 జమిలీ ఎన్నికలుగా మారుస్తాను, క్వశ్చనే లేదు. ఎందుకంటే 27 ఆ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి, జరిగిన మళ్ళీ ఒక సంవత్సరానికి రద్దు చేసి జమిలీ పెడతారు. బీజేపీ అంత అమాయకుల క్వశ్చనే ఉండదు. ఖచ్చితంగా బీజేపీ జమిలీ ఎన్నికలు అంటూ పెట్టదలుచుకుంటే 27 డిసెంబర్ ప్రాంతం లేదా ఫిబ్రవరి ప్రాంతం, లేకపోతే డైరెక్ట్ గా 29లో ఎలక్షన్ జరుగుతాయి, మామూలు ఎలక్షన్ జరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా జమిలీ పెడితే చూడలేం. కానీ జమిలీ చట్టాన్ని మాత్రం బీజేపీ త్వరగా చేయడానికి ప్రయత్నిస్తుంది. జమిలీ చట్టం వేరు, జమిలీ ఎన్నికలు పెట్టడం వేరు. జమిలీ ఎన్నికల డేట్ అనేది జమిలీ చట్టం చెప్పదు, జమిలీ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత జమిలీ పెట్టాలని వద్దనేది ఏ టైం అని చూస్తాయి. ఇప్పుడు టైం పెట్టింది అనుకో బీజేపీ, జమిలీ ఎన్నికల చట్టంలో పలానా టైంలో పెడతాం అనుకోండి, దానికి అనుకూలంగా ఉండే అనుకూలంగా కొట్టేస్తారు, అది నష్టం వ్యతిరేక అయిపోతారు. కాబట్టి ఆ తెలివితేటలు బీజేపీకి ఉన్నాయి. ఫస్ట్ చట్టాన్ని అమలు చేయించుకునేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కాబట్టి అప్పుడు ప్రయోగిస్తారు. అందరూ భయపడుతున్నారు. అందుకే బీజేపీ వాళ్ళు జమిలీలో భాగంగా ఎలక్షన్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటే అప్పుడు మన స్టాండ్ మనం చెప్పుకోవచ్చు. 27 పెట్టుకో, తెలుగుదేశం కూడా ఇంత నెగిటివ్ అయిపోతుంది, ఎవరు ఒప్పుకోరు. కాబట్టి బేసిక్ గా బీజేపీ వాళ్ళు అది గమనిస్తున్నారు. కాబట్టి మనం ఫస్ట్ డేట్ కానీ జోలికి పోతే కొంతమంది ఉండేవాళ్ళు పోతారు, కొంతమంది ఇప్పుడు జగన్ గారు కానీ అంటాడు, ఆయనకు ఉపయోగం కాబట్టి. కాబట్టి ఇవి ఉంటాయి. కాబట్టి లాభ నష్టాలు వేరే చేసుకుంటారు. డేట్ చెప్పకుండా చట్టాన్ని అమలు చేయించుకుంటారు, ఆ చట్టాన్ని రాష్ట్రపతి చేతిలో పెడతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగం చేస్తారు. జరిగితే జమిలీ డిసెంబర్ లేదా జనవరి ఫిబ్రవరి 28 తప్ప, లేకపోతే సాధారణ ఎన్నికలు 29లో జరుగుతాయి. ఓకే, చూద్దాం. ఇవైతే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.